యేసయ్య నామంలో మీ అందరినీ ఈరోజు బైబిల్ పట్టణంగా ఆహ్వానించి ప్రకటన గ్రంథంలో ఈరోజు 10వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాము. మనకి ఏదైతే అర్థమవ్వాలో అది రాసిన పరిశుద్ధాత్మ దేవుడే ఆయన సహాయంతో మనం అందరూ కూడా ఈరోజు బైబిల్ పట్టణంలో వాక్య ధ్యానం చేసుకుని ఏదైతే మనం గైకొనాలో దాన్ని మనం గట్టిగా పట్టుకొని మన జీవితాలు మార్పు చేసుకోవాలని యేసయ్య నామంలో తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో సహాయంలో మనం అందరు కలిసి వేడుకుని ఈ ప్రార్థన మనం పొందినామని యేసయ్య నామంలో అడిగి వేడుకున్నాం. ఆమేన్. పోయిన వారం 31వ తేదీ, అందుకని మన ఆరాధన కలిగి ఉన్నాము. 1 గంటన్నర బాగా ఆరాధించాము, తర్వాత కొన్ని మాటలు మాట్లాడుకున్నాము దేవుని ఆశీర్వాదంతో. ఈరోజు 10వ అధ్యాయం పోయిన వారం మొదటి వచనం ఒక్క వచనమే తీసుకున్నాము. ఈరోజు 10వ అధ్యాయం పూర్తి చేస్తాం. 10వ అధ్యాయం ఎందుకు పూర్తి చేస్తామంటే మంచి వాక్య భాగం, దానికి కొన్ని మర్మములు రహస్యములు అన్నీ ఉన్నాయి. చాలా మంది ఏదైతే అనుకున్నారో అది కాదు, మంచి వాక్య భాగం వస్తుంది. చూద్దాం ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనంలో మనం ధ్యానం చేసేటప్పుడు పైనుంచి దిగి వచ్చిన దేవదూత అని మనం అంటే బలిష్ఠుడైన దేవదూత అని చూసాము. అది యేసయ్య అని చాలా మంది అనుకుంటారు. యేసయ్య కాదు, అది మిఖాయేల్ అని మన దానియేలు గ్రంథం నుంచి రుజువులు చూసుకున్నాం. తర్వాత ఎందుకు యేసయ్య అనే దీనికి 4 కారణములు మనం చూసుకున్నాం. ఎందుకు యేసయ్య కాదు అనే దీనికి 4 కారణం. ఏమైనా గుర్తుందా? 1, 2? నువ్వు బైబిల్ బోధించాలి కానీ మొదలు ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని అడుగుతారా? 4 కారణముల చేత మనం ఏం చేసాం? ఆయన కాదు అని. మొదటి కారణం యేసయ్య కాదని. మొదటి కారణం ఏంటి అంటే బలిష్ఠుడైన దేవదూత ఇక్కడ ఒకే రకమైన దేవదూతల లిస్ట్ లో ఉన్నారు ఆయన. ఒకవేళ దేవదూతలే వేరే రకం అని అలాస్ అనే పదం వాడి ఉంటే అది యేసయ్య అనుకోవచ్చు. మరి హెడ్రాస్ అనే పదం వాడదు కాబట్టి మనకి అది యేసయ్య కాదు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి? ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా యేసయ్యను దేవదూత అని ఎక్కడ రాయలేదు. ప్రకటన గ్రంథం మొత్తాన్ని ఆయన దేవదూత అని రాయబడలేదు. మూడవ కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి. నేను మర్చిపోయాను నిజంగా, చెప్పండి. మూడో కారణం ఏంటి? ఇంకొక కారణం వచ్చేసి దేవదూత ఏం చేశాడంటే కింద కాలం. ఇప్పుడు ఇది యాక్చువల్ 4వ కారణం. 3వది నేను కూడా మర్చిపోయాను. 4వది దేవదూత ఏం చేశాడంటే ఒక కాలు సముద్రంలో, ఇంకో కాలు నేలపైన పెట్టాడు. మరి ఇది యేసయ్య కాదని ఎందుకు చెప్తున్నామంటే యేసయ్య మొదటిసారి వచ్చేసి శిశువుగా వచ్చి అన్ని రక్షణ ఇచ్చేసి అని వెళ్ళిపోయారు. మరి వచ్చేటప్పుడు ప్రభు రక్కడలో అంటే సంఘం ఎత్తబడి దీంట్లో ఆయన ఎలా వస్తారు? మధ్యాకాశం వస్తారు, భూమి పైన రారు. మరి రెండో రక్కడలో యేసుక్రీస్తు 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత యేసయ్య వచ్చేటప్పుడు ఆయన ఇలా అటు పెట్టరు. ఇక్కడ వస్తే ఆ తర్వాత ఆయన ఇక్కడే ఉంటారు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత అందరినీ నాశనం చేసి అన్ని పోయిన తర్వాత ఆయన యెరూషలేమును రాజధానిగా పెట్టుకుని 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. ఆయనతో పాటు మనం కూడా పరిపాలన ఉంటాము అనేది 4వ కారణం. మూడో కారణం ఏంటి గుర్తొచ్చిందా? అంటే వచ్చింది దేవదూత కాబట్టి ఆయన ఏం చేశాడంటే దేవుని పైన ఎవరో పైన ఆయన ఏం చేస్తాడు? స్వేరింగ్ అంటారు కదా, స్వేరింగ్ ఒట్టేస్తాడని ఉండింది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చోట్ల మనం చూస్తే ఆయన ఒట్టేసితే యూదుల కల్చర్, యూదుల సంస్కృతిలో ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే వాళ్ళు ఒట్టేస్తారు. వాళ్ళు ఒట్టేసేటప్పుడు వాళ్ళకన్నా పై స్థానంలో ఎవరు ఉన్నారో వాళ్ళపైన ఒట్టేస్తారు. గుర్తొచ్చినప్పుడు ఓకే. ఇప్పుడు ఈ వచ్చిన దేవదూత, బలిష్ఠుడైన దేవదూత, ఆ దేవదూత వచ్చేసి ఎవరిపైన ఒట్టేశారు? పరలోకంలో ఉండే తండ్రి దేవుని పైన ఒట్టేశాడు. అంటే దానికి అర్థం ఏంటి?
ఇప్పుడు యేసయ్య వచ్చింటే యేసయ్య తన పైన ఒట్టేసి ఉంటాడు, ఎందుకంటే తన పైన ఎవరు లేదు కాబట్టి. మరి ఇది దేవదూత కాబట్టి ఆయన ఏం చేశాడు, దేవుని పైన, మన తండ్రిని దేవుని పైన, యేసయ్య పైన ఆయన ఒట్టేశాడు కాబట్టి అది యేసయ్య కాదని 4 కారణాలు చూసుకున్నాం. మరి ఈరోజు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 2 నుంచి 11 వచనములు 11వ వచనం వరకు మనం చూసుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ చూస్తే మనం ఎక్కడ ఉన్నాము, 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఎక్కడ ఉన్నామంటే మధ్యలో ఉన్నాం, కరెక్ట్ మధ్యలో ఉన్నాం. మధ్యలో అంటే ఎలాగా అని చూస్తే రెండవ 3.5 మొత్తం శ్రమల కాలంలో 7 సంవత్సరములు అంటే రెండో 3.5 సంవత్సరములు ఇప్పుడు ప్రారంభం అవ్వబోతుంది. అలాంటి ఒక సమయంలో మనం ఉన్నాం. అంటే 7వ బూర 7th ట్రంపెట్ కదా, 7వ బూర ఊదితే ఇంకా అక్కడి నుంచి అన్ని రెండో భాగం 7 శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరంలో మనం వెళ్ళిపోతాము. అందుకని మనం మొదటి 3.5 సంవత్సరంలో చివరిలో ఉన్నాము, రెండో 3.5 సంవత్సరంలో ప్రారంభంలో ఇంకా అప్పుడ, ఎందుకంటే ఈ 7వ బూర ఊదితే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. దీని మధ్యలో యోహాను గారు ఏం చేస్తున్నారంటే 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనం దీని ముందు చూసుకున్నాం కదా. 7వ అధ్యాయం ఏంటి, ఇంటర్లూడ్ అంటాం. ఇంటర్లూడ్ అంటే మధ్యలో యోహాను గారు ఏం చేస్తున్నారు, మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకు కొన్ని సమాచారం అందించాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, మధ్యలో దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. దేని బ్రేక్ చేస్తున్నాడు అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తే అలా వస్తూనే ఉంటది, క్రమంగా వస్తుంటది. మరి 7వ అధ్యాయం రాగానే అక్కడ ఏమవుతుంది, ఒక గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్ నే మనం ఏం చేస్తున్నాం, ఇంటర్లూడ్ అంటున్నాం. ఆ ఇంటర్లూడ్ అనే దీంట్లో ఆయన ఏం చేస్తారంటే అపోస్తలుడైన యోహాను గారు ఇంతవరకు క్రమంగా చెప్పి వచ్చిన దాంట్లో ఏదైతే ఇంకా సమాచారంలో మనకు అందలేదో దాన్ని అన్ని అక్కడ పెట్టారనమాట. ఇది 7వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే ఇప్పుడు 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనకి ఇది ఇంటర్లూడ్. మరి మధ్యలో 11వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 19వ వచనం వరకు అది ఇంటర్లూడ్ కాదు, అది 7వ బూర గురించి చెప్పింటది. అర్థమైందా మీకు? 10వ అధ్యాయం నుంచి 14 వరకు గ్యాప్ ఉంటది. దాంట్లో చాలా విషయంలో యోహాను గారు చెప్తారు. ఎందుకంటే మనం పోయినసారి మాట్లాడినట్టుగా అంత్యక్రీస్తు రాగానే ఇశ్రాయేల్ జనంతో ఉడంబడిక వేసుకుని ఏం చేస్తాడు, మందిరం కట్టిస్తాడు. ఇంతవరకు మాట్లాడేవా లేదు, ఇంతవరకు మనం దాని గురించి వాక్య భాగం ధ్యానం చేయలేదు. రెండవదిగా మొదటి 3.5 సంవత్సరంలోనే 2 సాక్షులు వస్తారు, 2 సాక్షులు వాళ్ళు చంపబడతారు. ఇవన్నీ మనకి ఇంతవరకు మన మాట. ఇలాగా చాలా విషయంలో, ముఖ్యమైన విషయంలో అన్ని కూడా మొదటి 3.5 సంవత్సరంలో జరిగింది. మరి అది ఇంతవరకు ఏదైతే మాట్లాడలేదో, ఏదైతే ధ్యానం చేయలేదో అవన్నీ ఇప్పుడు 14వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మధ్యలో ఒక 5-6 వచనములు మాత్రం ఉండదు, మిగతా అన్ని ఇంటర్లూడ్ అంటే ఇంట్లో వస్తాయి అనమాట. ఇప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే మన ప్రకటన 10:1 మనం ముందే మాట్లాడుకున్నాము. ఇప్పుడు 10:2 వెళ్ళిపోతున్నాము. ప్రకటన 10:2 ఎవరన్నా చదవండి తెలుగులో. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి అంతే, మోపి అంతవరకు కదా. 2వ వచనం. ఇక్కడ 2వ వచనంలో ఏముంది అని చూస్తే ఒక చిన్న, అంటే విప్పబడిన ఒక చిన్న, ఎవరి దగ్గర, ఈ బలిష్ఠుడైన దేవతతో వచ్చి దిగి వచ్చాడు కదా పరలోకం నుంచి. బలిష్ఠుడైన దేవతతో వచ్చి ఒక కాలు ఎక్కడ, కుడి కాలు ఎక్కడ ఉంది, సముద్రం పైన ఉంది, ఎడమ కాలు ఎక్కడ ఉంది, భూమి పైన ఉంది. అలా దిగిన చేతిలో ఏముందంటే ఒక విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. మరి ఈ చిన్న పుస్తకం ఏంటి అని చూస్తే మనకు అందరికి బాగా తెలుసు. ఎక్కడ తెలుసుకున్నాం? ఇది దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. దానియేలు గ్రంథంలో దానియేలు దీని గురించి ప్రస్తావన చేసి ఉంటారు. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏముంది అని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చివరి రోజుల్లో దేవుని తీర్పు అక్కడ ఉంది. ఇక్కడ చూడండి, చివరి రోజుల్లో
దానియేలు కాలం నుండి ఆ పుస్తకంలో ఏముంది? చివరి రోజుల దేవుని యొక్క తీర్పు అక్కడ ఉంది అనేది ఆ చిన్న పుస్తకం. మరి ఇప్పుడు చూసారా, మీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పుస్తకం ఇప్పుడు విప్పబడింది. ఏంటి? ఎందుకంటే బలిష్ఠుడైన దేవదూత చేతిలో ఏముంది? పుస్తకం విప్పబడింది. విప్పబడింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పుస్తకం మూసింది అంటే ఓకే, దాని లోపల ఏదో ఉంది, ఇంకా దానికి సమయం రాలేదని అర్థం. మరి బలిష్ఠుడైన దేవదూత దిగేటప్పుడే ఎలా ఉంది ఆ పుస్తకం? విప్పబడి ఉంది అంటే దాని ఏమర్థం? దాని లోపల ఏది ఉందో అది ఇప్పుడు అమలుకి రాబోతుంది, అది జరగబోతుంది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 7 శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు అయిపోయే సమయం ఇది. రెండో 3.5 సంవత్సరములు ప్రారంభం అయ్యే సమయం. ఇప్పుడు అలాంటి సమయంలో ఆ చిన్న పుస్తకం అనేది, దేవుని తీర్పు సంబంధించిన చిన్న పుస్తకం విప్పబడింది అంటే రెండో 3.5 సంవత్సరంలోకి దేవుని తీర్పు బయలువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి అని మనకి అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక్క కాలు కుడికాలు సముద్రం మీదనో ఎడమ కాలు భూమి పైననో అక్కడ వేసింది అంటే దానికి ఏం అర్థం అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాలు అలా వచ్చి మోపబడింది అంటే యూదుల సంస్కృతిలో దానిపైనే వాళ్ళు అధికారం పెట్టారు అని అర్థం. కాలు ఒకటి పైన వాళ్ళు మోపారంటే దాని ఏమర్థం? యూదుల సంస్కృతిలో దానిపైనే వీళ్ళు అధికారం పెట్టుకున్నారు, అధికారం చేస్తున్నారు అనేది. యెహోషువ 10వ అధ్యాయంలో యెహోషువ 10వ అధ్యాయం తీయండి. యెహోషువ 10వ అధ్యాయంలో 24 నుంచి 26 చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఇది ఇలాగే చెప్పింది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అదే ఉంటుంది. జోషువా 10th chapter 24, 25, 26 verses. యెహోషువ 10వ అధ్యాయంలో 24 నుంచి 26 చదవండి. యెహోషువ 10వ అధ్యాయం 24, 26 నుంచి 26 వచనములు. 10వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనములు అని తీసుకుని చదివేసి భయం చేయాలి. చదవండి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడమో అదే ఉంటుంది. వాళ్ళు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతితో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు నుంచిరి. చాలు, వాళ్ళ మెడల మీద తమ పాదమును ఉంచారు. అంటే దానికి అర్థం ఏంటంటే యుద్ధంలో పట్టుకొచ్చిన వాళ్ళ మెడల మీద వాళ్ళు కాలు ఉంచితే, ఇశ్రాయేల్ జనాంగం కాలు ఉంచితే దానికి ఏమర్థం అంటే వాళ్ళు ఆ దేశమన్నీ వాళ్ళకి లోపల ఉన్నట్టుగా, వాళ్ళకి లోబడి ఉన్నట్టుగా అది అర్థం. అదే ఇక్కడ కూడా చూస్తే బలిష్ఠుడైన దేవదూత ఒక్క కాలు సముద్రం పైన, ఇంకో కాలు ఎక్కడ ఉంది? భూమి పైన అనేటప్పుడు సముద్రమును భూమిని, ఈ లోకంలో ఏముంది? ఒకటి సముద్రం, ఇంకోటి భూమి. ఈ రెండును కూడా ఆయన ఆధిపత్యంలో ఆయన తీసుకున్నాడు. ఈ రెండుని కూడా ఆయన ఆధిపత్యంలో దిగి వచ్చిన బలిష్ఠుడు ఆధిపత్యంలో తీసుకున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీనికి దేనికి పోలికగా ఉందంటే, ఇక్కడ వినండి, మంచి పాయింట్ చెప్తున్నాను. ఇది దేనికి పోలికగా ఉందంటే, ఇప్పుడు చూడండి, యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చి మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చారు. సిలువ కార్యమని చేశారు కదా. ఏమని చేశారు ఆయన? యేసుప్రభు వారు వచ్చేటప్పుడు తండ్రిని దేవుని తండ్రి అన్నారు, కానీ మనని ఏమన్నారు? ఆయన ఏమని పిలిచారు? సహోదరుల నుంచి పిలిచాడు ఆయన. అంతేనా? యేసే మనని ఏమని పిలిచారు? సహోదరుడిగా భావించాడు ఆయన. సహోదరుడిగా భావించి ఆయన సహోదరుల కోసం ఏం చేశాడు? అన్ని పని చేసి సిలువ కార్యం చేసి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. యేసయ్య ఏం చేస్తున్నారంటే, యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ దేవదూతని పంపించి ప్రకటన 5వ అధ్యాయంలో వినండి బాగా. ప్రకటన 5వ అధ్యాయంలో తండ్రి దగ్గర నుంచి యేసయ్య తీసుకునే ఆ గ్రంథం ఉందే, చుట్టబడిన గ్రంథం ఉందే, ఆ గ్రంథముని ఏమనుకున్నాం మనం? ఈ భూమి యొక్క దస్తావేజు ఉన్నాం. ఈ భూమిని
ఈ భూమిని సొంతం యేసయ్య సొంతం చేసుకోవడానికి దస్తావేజు ఉన్నాం. టైటిల్ డీడ్ ఆఫ్ ద ఎర్త్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సమయం వచ్చింది. దేనికి? 7 ముద్రలు విప్పబడింది కదా. ఆ ముద్రైన ఉన్న పుస్తకం తీసుకున్నాడు ఆయన యేసయ్య. ఇప్పుడు 7 ముద్రలు విప్పబడింది. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నారంటే ఈ బలిష్ఠుడైన దేవదూతలు పంపించి సముద్రం పైన ఒక కాలు, భూమి పైన ఒక కాలు పెట్టి ఇప్పుడు ఏమైంది, దాని తన అధికారం కింద తీసుకుని ఇప్పుడు యేసయ్య ఏం చేయబోతున్నారు, ఈ భూమిని మొత్తాన్ని ఆయన ఏలుబడికి తీసుకురావడానికి సిద్ధమైంది. అందుకనే ఈ బలిష్ఠుడైన దేవతతో వచ్చేటప్పుడు యేసయ్య పోలికలు చాలా మాట్లాడుకున్నాం. పోయిన వారు గుర్తుందా మీకు? పోయినసారి 3-4 పోలికలు మనం మాట్లాడుకున్నాం. 10వ అధ్యాయం 1వ వచనం సైతం మీకు తెలుసు కదా అది. అందుకని అలాగా వచ్చినట్టుగా మనం చూస్తాము. మరి అది యేసయ్య కాదు అని చెప్పేసి. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు యేసయ్య తండ్రి దగ్గర నుంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ భూమికి సంబంధించిన దస్తావేజు అన్ని తీసుకున్నదని ఏమర్థం అంటే తండ్రి దగ్గర నుంచి అన్ని హక్కులు యేసయ్య తీసుకున్నారు ఈ భూమిపైన. భూమిని తీసుకుని ఆయన వెంటనే ఈ భూమిపైన ఏం చేయొచ్చు, తీర్పు తీర్చొచ్చు. మరి యేసయ్య ఏం చేశారు? 7 సంవత్సరములు తీసుకున్నారు. 7 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు? యేసయ్య అంత సమయం కావాలా? ఈ భూమి నుంచి తీర్పు తీసుకుని ఎంతకాలం కావాలి? వచ్చి ఒక మాట చెప్తే అయిపోయింది, అంతేనా? మరి యేసయ్య ఎందుకు 7 సంవత్సరములు తీసుకున్నారంటే ఒకే ఒక కారణం. యేసయ్య కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన చివరి తీర్పు క్షణం వచ్చినా గాని ఆయన ఏం చేస్తున్నారు, ఇంకా 7 ఏళ్ళు సమయం ఇచ్చి ఇంకా ఎవరెవరైతే ఇంకా దేవుని దగ్గర వస్తారో, ఇంకా ఎంతమంది యేసయ్యని ఎరగాలో వాళ్ళందరికీ మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్థాయి వచ్చాము. ఏ స్థాయి వచ్చాము? ప్రకటన 10వ అధ్యాయం 2వ వచనం జరిగే ఆ సమయం వచ్చాము. అంటే ఈ స్థాయి అంటే ఈ సమయం అంటే ఈ రోజు కాదు. ఎప్పుడైతే ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో చెప్పబడిన 2వ వచనం చెప్పబడింది జరగబోతుందో ఈ స్థాయి ఈ సమయం మనం వచ్చినాం. అంటే 7 ముద్రలు అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, యేసయ్య వచ్చేసి ఏం చేయాలి, ఈ భూమిని సొంతం చేసుకోవాలి. సొంతం అంటే ఏంటి? యేసయ్య ఈ భూమిని సొంతం చేసుకోవాలా? బాగా ఆలోచన చేసి చెప్పాలి. యేసయ్య ఈ భూమిని సొంతం చేసుకోవాలా? సృష్టి ఆయనే కదా, సృష్టించింది ఆయనే కదా. మరి యేసయ్య ఎందుకు సొంతం చేసుకోవాలి మాట్లాడుతున్నాం? ఎందుకంటే ఇది ఎవరికి సొంతం? ఇప్పుడు సాతానుకి సొంతం. సో సాతానుకి సొంతం కాబట్టి సాతాను దగ్గర నుండి ఏం చేయాలి, తీసుకోవాలి. మరి తీసుకోవాలంటే యేసయ్య ఏం చేస్తున్నారు, ఆయన ఒక్క క్షణం కూడా పట్టదు. మరి ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఎక్కడున్నామో 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు పూర్తి అవ్వబోతుంది. రెండవ 3.5 సంవత్సరములు ఇప్పుడు 7వ పుర మోగితే ఆటోమేటిక్ గా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో యేసయ్య దిగి వచ్చి ఒక్క మాట పలికితే అన్ని అయిపోయింది, ఆయన తీసుకోవచ్చు. మరి యేసయ్య ఏం చేస్తున్నారు? ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే చాలా మంచి ఒక అంశం అర్థమవుతుంది. ఏంటంటే అలా వచ్చి సాతాను వాడిని వెంబడించే వాళ్ళందరినీ ఒక్క మాటలా నాశనం చేసేస్తే ఈ లోకంలో సాతాను ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసి పెట్టాడో, మనసుల దగ్గర ఏమేమి ఉందో అది పోతుందా? పోదు కదా. అందుకని ఏం చేస్తున్నారంటే యేసయ్య 3.5 సంవత్సరములు అంటే 2వ భాగంలో 3.5 సంవత్సరములు తీసుకుని ఈ 3.5 సంవత్సరములు కూడా యేసయ్య చేసేది ఏంటంటే సాతాను సంబంధులు అందరినీ ఈ భూమి నుంచి అలాగ మొత్తాన్ని తీసివేయడానికి 3.5 సంవత్సరములు వాడుకుని తీసివేసే అదే సమయంలో ఇంకా ఎంతో మంది యేసయ్యని ఎరగని వాళ్ళందరినీ రూపంలో తీసుకురావడానికి, యేసయ్య రక్షణలో తీసుకురావడానికి ఆయన ఈ సమయంలో వాడుకుంటున్నారు. సో ఇప్పుడు చూస్తే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి అని చూస్తే ఈ 3.5 సంవత్సరం వచ్చేసి యేసయ్య వాడుకునేది సాతాను వాడి సంబంధులు సాతాను వెంబడించే వాళ్ళందరినీ ఈ భూమి నుండి మొత్తాన్ని తీసివేయడానికి ఈ సమయంలో ఆయన వాడుకుంటారు. ఎంతవరకు అంటే ఈ సమయంలో వాడుకుని ఆయన ఏం చేస్తున్నారు,
మరి ఆయన తిరిగి వచ్చేవరకు ఇది ఏడెండ్ల శ్రమణ కాలం అయ్యి మరి తిరిగి వచ్చి ఈ భూమిలో ఆయన పరిపాలన ప్రస్తావించే వరకు ఆయన అదే ఆ పనిలో ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే ఈ 3.5 సంవత్సరంలో ఎప్పుడు మొదలవుతుంది అని చూస్తే అది మొదలయ్యేది 7వ బుర్ర ఊదితేనే. 7వ బుర్ర ఊది ఎప్పుడు 11వ అధ్యాయంలో 14వ వచనంలో 7వ బుర్ర మోగుతుంది. అర్థమైందా? మరి ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. 10 అవ్వాలి, 11లో 13 వచనంలో అవ్వాలి, తర్వాత మధ్యలో 5-6 వచనంలో 7వ బుర్ర స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 12, 13, 14 ఇంకా 3 అధ్యాయం కూడా మరి ఇంటర్లూడే. ఎందుకు ఇంటర్లూడ్ అని చెప్తున్నా ఉంటే ఈ ఇన్ని అధ్యాయములలో ఇంకా మొదటి 3.5 సంవత్సరంలో ఏమేమి జరిగిందో అవన్నీ ఇక్కడ ఇస్తున్నారు. మరి మధ్యలో ఈ విషయం చెప్పేసి 15వ అధ్యాయం నుంచి ఆయన ఏం చేస్తున్నారు, మరి రెండో 3.5 సంవత్సరంలో మొదటి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడితే ప్రకటన 11:15 తీయండి. ప్రకటన 11:15 చదవండి. మనం కొంచెం అడ్వాన్స్ గా ముందు నేను చదువుతున్నాము, మరి మీకు అది ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నా. ప్రకటన 11:15 చదవండి. 7వ దూత బోర ఊదినప్పుడు చూసారా? ప్రకటన 11:14 వరకు ఇంటర్లూడ్. ఇప్పుడు 7వ బోర ఎప్పుడు మోగుతుంది? ప్రకటన 11:15 స్టార్ట్ అవుతుంది. చెప్పండి. 7వ దూత బోర ఊదినప్పుడు 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. ఇంకోసారి చదవండి ఆ భాగం. ఈ లోక రాజ్యము బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. అర్థమైందా మీకు? చదవండి. ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. ఆమె. చూసారా? ఇక్కడ 7వ బుర్ర ఊదిన వెంటనే ఏమైందంటే అక్కడ పరలోకంలో గొప్ప శబ్దంలో వచ్చిందంట. వచ్చి ఇక్కడ పరలోకం నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ లోక రాజ్యం ఇది ఈ భూమి పైన ఉంటే ఈ లోక రాజ్యం ఏమైందంట, మన ప్రభు అయిన యేసు ప్రభు వారి రాజ్యం అయ్యేను అని ఉంది. మీరు ఈ వచనం బాగా అర్థం చేసుకోవాలి. మన ప్రభు అయిన యేసయ్య రాజ్యం అయిందంటే ఆయన వచ్చి తీసుకున్నారు. ఎప్పుడు? 7వ బుర్ర ఊదిన వెంటనే ఉంది వచనం కదా. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ముందుగా ఈ లోకరాజ్యం అనేది ఇప్పుడు సాతాను దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? సాతాను దగ్గర ఉంది. అందుకే మనం మత్తయి చదివేటప్పుడు 40 రోజులు యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి ఆ తర్వాత సాతానుతో శోధింపబడతారు కదా. శోధింపబడేప్పుడు 3 ప్రశ్నలు ఇస్తాడు సాతాను. దాంట్లో ఒక ప్రశ్న ఏంటి, యేసయ్యను పైగా అంటే ఉండే ఈ లోకంలో ఉండే పైకి ఒక స్థలంకి తీసుకెళ్ళి, యేసు చూడు అన్ని చూసుకో, ఒక్క నమస్కారం చేయి, మొత్తాన్ని నీకు ఇస్తానంటాడు. అంటే అప్పుడు యేసయ్య కూడా చూడండి, నువ్వేంట్రా నేను సృష్టి చేసింది, నువ్వేంట్రా అని నాకు ఇచ్చేది అడగలా. ఎందుకు అడగలా? ఎందుకంటే వాడి నియంత్రణలో ఉంది, వాడి కంట్రోల్లో ఉంది. అందుకని ఆయన కూడా అడగలా. అందుకని ఇప్పుడు ఈ వచనం ఏం చెప్తుంది, అలాంటి ఈ లోక రాజ్యంను యేసయ్య ఏం చేస్తున్నారు, తన రాజ్యంగా యేసయ్య రాజ్యంగా మార్చుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రకటన 11:15 ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, బాగా చూడండి, ఇక్కడ వాడబడిన పదం ఉంది కదా, ఆ రెండో భాగం చదవండి ఇంకోసారి. తెలుగులో ఎలా ఉందో చూద్దాం. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును. మైక్ తీసుకోవాలి మీరు. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. ఎప్పుడు 7వ బుర్ర ఊదిన వెంటనే, అంతేనా? అదే వచనం చెప్పింది. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ లా వాడబడిన పదం వచ్చేసి హ్యాస్ బికమ్ అని ఉంది. హ్యాస్ బికమ్ అంటే వెంటనే అర్థం. ఏమర్థం? వెంటనే. గ్రీకు భాషలో చూసినా గానీ అక్కడ ఏముంది, వెంటనే అని అర్థం. 7వ బుర్ర మోగానే ఏమైంది, వెంటనే ఈ లోకరాజ్యం సాతాను కంట్రోల్ నుంచి ఏమైంది, యేసయ్య కంట్రోల్కి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది.
మరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఏడేళ్ల శ్రమల కాలంలో ఎక్కడున్నాం? మొదట్లో ఉన్నాం కదా. ఏడేళ్ల శ్రమల కాలంలో మొదట్లో కాదు, మొదటి 3.5 సంవత్సరం ఉన్నాము. అది అవ్వబోతుంది. రెండో 3.5 సంవత్సరం ఇంకా ప్రారంభం అవ్వలేదు. మరి ఇప్పుడు 7వ బూర మోగగానే సాతాను కింద ఉన్న ఈ లోకం యేసయ్య కింద వచ్చేసింది అని వచనం చెప్తే వచ్చిందా? ఇంకా 3.5 సంవత్సరం ఉంది కదా. మరి ఎందుకు వచనం ఇలా చెప్తుంది? చూసారా, ఎందుకు వచనం ఇలా చెప్తుంది? ఎలా చెప్తుంది, ఎందుకు చెప్తుందంటే దానికి ఏం అర్థం అంటే, ఈ లోకరాజ్యం రెండో 3.5 సంవత్సరంలో యేసయ్య కింద వచ్చినా గాని యేసయ్య కింద వచ్చేసింది. మరి యేసయ్య ఏం చేస్తున్నారు? ఈ 3.5 సంవత్సరములు వాడుకుని సాతాను సంబంధులు వాడిని వెంబడించే వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఈ లోకం నుంచి అలాగే తీస్తున్నారు. అలా తీసి దానికి 3.5 సంవత్సరంలో ఆయన వాడుకున్నారు. ఇంకా కొత్తగా యేసయ్య ఏం చేయరు అంటే, ఈ లోకరాజ్యంను ఆయనకి తీసుకురావడానికి కొత్తగా చేసేది ఏం లేదు, అయిపోయింది. మరి వీళ్ళని పంపించేది దీని ఎవిక్షన్ ప్రాసెస్ అంటారు ఇంగ్లీష్ లో. సాతాను సంబంధులను బయటికి తోలే, ఈ లోకం నుంచి శుభ్రంగా తీసి ఈ లోకంలో ఏం చేయాలి? శుద్ధీకరణ చేయాలి కదా, దానికి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే బలిష్ఠుడైన దేవదూత ఒక కాలు సముద్రం పైన, ఒక కాలు ఇక్కడ భూమి పైన పెట్టేటప్పుడు చూస్తే ఎలా ఉంది మనకి? దాన్ని చూసేటప్పుడు ఎలా ఉందంటే, ఆ బలిష్ఠుడైన దేవదూతను చూస్తే అన్ని పోలికలు యేసయ్య పోలికలాగే ఉంటుంది. అందుకనే అలా మాట్లాడారు. మనంతా కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇది బలిష్ఠుడైన దేవదూత ఎవరిని చూస్తే ఇది మిఖాయేలని మనకు తెలుసు. ఎక్కడ తెలుసు మనకి? దానియేలు మనకి చెప్పారు. ఎందుకు మిఖాయేలు? అక్కడ దానియేలు గ్రంథం చదివితే అక్కడ మిఖాయేలు అనే పేరు, దీనికి సంబంధించిందంటే మిఖాయేలు అనే పేరు ఉండదు. మరి మీరు చూస్తే ఎప్పుడు చూసినా గానీ యూదులకు సంబంధించి ఏదన్నా ఒక ప్రధాన దేవదూత వస్తే అది మిఖాయేలే. అన్ని చోట్ల మీరు చూడొచ్చు, 2-3 చోట్ల బైబిల్ ఉంటది, అది మిఖాయేలే. అందుకని ఇక్కడ దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఎవరి గురించి రాశాడు? ఎక్కువ యూదుల గురించే రాశాడు. అర్థమైందా మీకు? యూదుల గురించే రాశాడు కాబట్టి ఇది యూదులకు సంబంధించిన బలిష్ఠుడైన దేవదూత మిఖాయేల్ అని మనకి అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ సమయంలో మొదటి 3.5 సంవత్సరంలో చూస్తే అన్యుల పైన పడుతుంది. ఏది? మొదటి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు గాని వాడి సంబంధులు గాని అన్యుల పైన పడరు, యూదుల పైన పడరు. యూదులందరూ సపోర్ట్ చేస్తారు, ఒడబడిక వేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. మరి రెండో 3.5 సంవత్సరంలోనే ఏం చేస్తారు? వీళ్ళందరూ యూదుల పైన పడతారు. ఎందుకంటే ఈ సమయంలో, ఏ సమయంలో? రెండో 3.5 సంవత్సరం ఉన్నాయి కదా. ఈ రెండో 3.5 సంవత్సరంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏది మొదలైంది? సాతాను సంబంధులు యేసయ్య ఏం చేయాలి? అందరినీ బయటికి తోలాలి. అప్పుడు ఉండేది యూదులే. అందరి దృష్టి యూదుల పైనే వెళ్తుంటది. అది మనకి అక్కడ యూదుల పైన వెళ్తున్నప్పుడు రెండో 3.5 సంవత్సరంలో సాతాను ఉగ్రత ఉందే, అవన్నీ యూదుల పైనే ఉంటది. ఏముంటది? యూదుల పైనే ఉంటది. అందుకని ఇంకా ఇంతవరకు చూస్తే సాతాను యొక్క ఉగ్రత ఇంకా యూదుల పైన రాలేదు కాబట్టి ఇంకా మనం ఎక్కడున్నాం? మొదటి 3.5 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు దీన్ని మనం పెట్టుకుని ఏం చేస్తాం? 10వ అధ్యాయంలో 3-4 వచనం చదువుతాం. చదవండి. ప్రకటన 10వ అధ్యాయం 3-4 వచనములు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా, ఎవరో అపోస్తలుడైన యోహాను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము. వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. చాలు. చూసారా? 10వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనంలో ఏముందంటే, పరలోకమందు ఆయన ఏం చేశారంటే సింహం గర్జించినట్లుగా ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఉరుములు సంబంధించింది ఆ శబ్దం వచ్చింది. అది వచ్చేటప్పుడు ఇక్కడ దాని
ఆ శబ్దం సంబంధించిన దాన్ని అపోస్తలుడైన యోహాను గారు గ్రంథస్థం చేయడానికి రాయబోతుంటే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చిందంట. ఆ స్వరం ఏం చెప్పింది? దీని ముద్ర వేయి రాయొద్దు, అంటే దాన్ని రాయకూడదు, గ్రంథస్థం చేయకూడదు అని చెప్తే అప్పుడు నేను కూడా దాన్ని గ్రంథస్థం చేయలేదు అని ఉంది. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? చూడండి, ఇక్కడ తీర్పు కాలంలో ఉన్నాం కదా, తీర్పు కాలంలో ఉన్నాం. ఏది తీర్పు కాలం? 7వ బుర, అంటే మొదటి 3-4 సంవత్సరం ఉన్నాము. ఇప్పుడు తీర్పు కాలం మొదలవబోతుంది. ఈ సమయంలో ఇలా జరిగేటప్పుడు అప్పుడు అపోస్తలుడైన యోహాను గారు రాయబోతుంటే ఏం చెప్తున్నారు? అక్కడి నుంచి పరలోకం నుంచి దేవుడే చెప్పింది, వేరెవరు కాదు, దేవుడే. దేవుని స్వరం ఏం చెప్తుంది? దీని ముద్రవే, దీన్ని రాయొద్దు అంటే ఎందుకు రాయొద్దు అంటే ఏదైతే గ్రంథస్థం చేయబడిందో అది జరుగుతాయి. జరగదా? జరుగుతాయి. మరి ఇక్కడ ఏం చూడాలంటే దేవుడు కనికరమైన దేవుడు, దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన ఇది ఏం చేయొద్దు, నీ వదిలేయి అని చెప్పేసి. ఎందుకంటే అది వచ్చిందనుకోండి ఎవ్వరు ఉండరు, ఇక్కడ అయిపోతుంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? అది వచ్చినా గానీ దాన్ని ఆపివేయి, ఇప్పుడు కాదు అది అని చెప్పేసి దాన్ని నువ్వు గ్రంథస్థం చేయకూడదు. ఎందుకు గ్రంథస్థం చేయకూడదు అంటే బాగా అర్థం చేసుకోండి. దేవుని నోటి నుంచి వెలువడిన ఏ వాక్యమైనా బాగా అర్థం చేసుకోండి, మనకు తెలిసింది. దేవుని నోటి నుంచి వెలువడిన ఏ వాక్యమైనా దాని పని చేయకుండా తిరిగి రాదు, తెలుసు కదా మనకు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం వెలువడింది. ఏం వెలువడింది? యేసయ్య వెలువడుతున్నాడు అక్కడ. యేసయ్య కదా వాక్యం వెలువడితే పనిచేసే మరి తిరిగి వస్తుంది. మరి ఇప్పుడు ఈ స్వరం పలిగి ఇది ఉరుములు, ఈ మెరుపులు, ఈ సింహం గర్జింది, ఇవన్నీ దీనికి సంబంధించిన ఇవన్నీ భూమి పైన పడితే ఏమైపోవాలి? అందుకని కనికరం కలిగిన దేవుడు ఇంకో 3-4 సంవత్సరం ఉన్నాయి, ఇంకా దేవుడు ఎరగవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకని దీన్ని ముద్ర వేసాయి, దీన్ని రాయొద్దు అని చెప్పింది ఇక్కడ మనకి తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే మనకి ఒక 2 విషయములు గుర్తొస్తుంది. ఏంటి అంటే, మొదటి విషయం ఏంటంటే, నిజంగా చూస్తే సంఘంలో ఎత్తబడకుండా విడవబడిన గుంపు ఉంది కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఇంత ఘోరమైన ఈ వాతావరణం ఈ భూమిలో జరుగుతుంటే వాళ్ళు ఏమైపోవాలి, ఎలా ఉండాలి, ఎలా బతుకుతారు వాళ్ళు, ఇది ఒకటి. అందుకని ఎత్తబడే గుంపులో వెళ్ళిపోవాలి. రెండవది వచ్చేసి చూస్తే అక్కడ ఈరోజు మన ఉండే వాళ్ళందరూ కూడా ఒక్క తలము మన అందరి ఉంటది. ఏంటి అని చూస్తే ఏది ఏమైనా కానీ 7 ఏళ్ల శ్రమణ కాలం మాత్రం మనం ఉండకూడదు అనే తలము అందరి ఉండాలి. అస్సలు మనం ఉండలేము. ఒకవేళ విడవబడిన గుంపులో ఉంటే మనం ఇంకా అయిపోయినట్టే. అందుకని ఆ తలము మనకు ఉండకూడదు. అందుకని ఈ రోజే మనం ఏం చేయాలంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, మనం ఎవరిని తెలుసో ఎవరిని తెలియదో వాళ్ళందరినీ కూడా దేనికి తీసుకురావాలి? యేసయ్య రక్షణ మార్గంలో తీసుకురావాలనేది ఈ రోజు మనం నిర్ణయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 7 ఏళ్ల శ్రమణ కాలంలో మనం వెళ్ళినా, మనకి మనకి తెలిసిన వాళ్ళు, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళు వెళ్ళినా ఎవరన్నా తట్టుకోలేరు కదా. అందుకని ఈ రోజు మనం సొంత వాళ్ళను మనం చూసేదే, మన స్నేహితులు మనం చూసేదే, మన పొరుగు వారు ఇరుగు వారు మనం చూస్తే ఎలా చూడాలి? దీని మనసులో పుట్టుకునే మనం చూడాలి. వీళ్ళందరినీ మనం ఎక్కడి నుంచి తప్పించాలి? 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి తప్పించాలి అని చెప్పేసి. తర్వాత ప్రకటన 10:5-6 చదవండి. ప్రకటన 10:5-6. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో ఇక్కడ అయిపోయింది ఇంగ్లీష్ లో. చదవండి మీరు. పలుకు దినములలో
అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము. అది 7వ వచనం ఆపంటే. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ వచనం ఏం చెప్పింది? మనం పోయిన వారం కూడా దీన్ని లైట్ టచ్ చేసాం. పోయినసారి కూడా ఆయన ఒట్టు పట్టుకున్నాడు కాబట్టి ఆయన ఎవరు కాదన్నావు? యేసయ్య కాదన్నావు కదా. ఇప్పుడు చూస్తే ఈ వచనంలో మనం ముందుగా పెట్టుకుంది ఇంకా ఆలస్యం లేదు గాని అని ఉందా లేదా? ఇంకా ఆలస్యం లేదు అంటే సమయం లేదు. ఏం లేదు? ఇంగ్లీష్ లా టైం నో లాంగర్, దట్ దేర్ షుడ్ బి టైం నో లాంగర్, ఇంకా సమయం లేదు అని ఇక్కడ మాట్లాడింది. మరి ఇక్కడ చూస్తే ఈ వచనం ఏం చెప్తుందంటే ఆయన ఒక్క చేయి పైకెత్తాడంట. ఏంటి? ఒకే ఒక్క చేయి, ఆ బలిష్ఠుడైన దేవతతో ఒక్క చేయి పైకెత్తింది. ఎందుకంటే ఇంకో చేతిలో ఏముంది? ఆ చిన్న పుస్తకం ఉంది కదా, విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. అందుకని మరి ఇక్కడ దేవుని నామంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఒట్టు పట్టుకుంటున్నాడు. దేవుని నామంలో ఒట్టు పట్టుకున్నాడు. అది గుర్తు రావాలి. ఒట్టు పట్టుకుని ఏం చెప్తున్నాడు? ఇంకా ఆలస్యం లేదంటున్నాడు. దిగి వచ్చాడు, సముద్రం పైన కుడికాలను, భూమి పైన ఎడమకాలను పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని పైన ఒట్టు పట్టుకుని ఓ మాట పలుకుతున్నాడు. ఏమని? ఇంకా సమయం లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? సమయం లేదు అంటున్నాడు. సమయం లేదు అంటే దాని ఏమర్థం అంటే ఇప్పుడే ముగింపు వస్తుంది అని అర్థం కాదు. ఇంకా ఆలస్యం చేయడానికి లేదు. తెలుగులో కరెక్ట్ ఉంది, ఇంగ్లీష్ అలా లేదు. తెలుగులో కరెక్ట్ ఉంది. ఇంకా ఆలస్యం చేయడానికి లేదు, సమయం లేదని. ఇక్కడ ఎందుకు ఆలస్యం చేయడానికి సమయం లేదని చెప్తున్నాను అంటే యేసయ్య మరణించిన దానిచ్చి ఈ రోజు దాదాపు 2000 సంవత్సరములు అయినప్పుడు యేసయ్య బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నీ రాజ్యం వచ్చును కాక. ఏమంటున్నారు? నీ రాజ్యం వచ్చును కాక అంటే దాన్ని ఏమర్థం? దానికోసమే కదా 2000 సంవత్సరం నుంచి దేవుడు ఓపిక పట్టుకుని ఇంకా రావాలి, కొత్త ఆత్మలు రావాలని ఓపిక పట్టుంటే ఇప్పుడు ఏమైంది? ఇంకా దీనిపైనే సమయం లేదు. ఇంకా అన్ని ఆలస్యం అస్సలు లేవు. ఇదే సమయం. ఏది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 5, 6 వచనంలో ఏమి జరుగుతాయి ఆ సమయంలో అదే సమయం. ఇంకా దానిపైన ఏమి లేదు. ఎందుకంటే యేసయ్య ఏం చేయబోతున్నారు? ఈ లోకంలో ఏం చేయబోతున్నారు? తన ఆధీనంలో తీసుకోబోతున్నారు. అందుకే యేసయ్య పోలికలుండే బలిష్ఠుడైన దేవతగా వచ్చి ఇటోకాలు అట్టోకాలు పెట్టి తన ఆధీనముగా అంటే ఈ లోకంలో సముద్రమును భూమిని ఒక్కో కాలు పెట్టి ఏం చేశారు? తన ఆధీనముగా తీసుకుంటున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మరి 7వ పురం మోగింది అనుకోండి, ఇంకా అంతే, టైం లేదు. టైం లేదంటే ముగింపు వచ్చేస్తుందంటే కాదు. దీని ముందే చెప్పాం కదా, సాతాను సంబంధులు వాడిని వెంబడించిన వాళ్ళందరినీ 3.5 సంవత్సరములు ఏం చేస్తారు? అలాగే తీసి బయటికి తోడతారు. ఇప్పుడు అలాంటి సమయంలో ఆలోచన చేయండి కొంచెం సీరియస్ గా. అలాంటి సమయంలో సాతాను సంబంధులు సైలెంట్ గా వెళ్ళరు. ఎందుకంటే 3.5 సంవత్సరం ఉంది కదా. సో ఇప్పుడు వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే వాడి అన్ని తెలుసు కాబట్టి వాడికి అర్థమవుతుంది. ఈ సాతాను సంబంధులు ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనం బయటికి తోస్తున్నామని తెలిసి ఊరికే వెళ్ళరు. ఊరికి వాళ్ళు ఏం చేయరు? వెళ్ళరు. గొడవలు భయంకరంగా ఉంటది. ఎలా ఉంటుంది గొడవలు? మామూలుగా ఉండదు. ఎందుకంటే వాడి అంత్యకాలం తెలుస్తుంది. వాడి ముగింపు వాడికి కనిపిస్తుంది. ఇంకా దారి లేదని చెప్పేసి వెళ్తున్నాము. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి వెళ్తాం అని అనుకుంటే నేనుంటే ఆలోచన చేయండి. సాతాన్ని ఎదుర్కోగలమా? మనం చేయలేము. విడవబడిన గుంపులో దయచేసి ఉండకూడదు. ఏది ఏమైనా కానీ ఏ వదులుకుని ఏ పట్టుకోవాలో పట్టుకుని ఎత్తబడే గుంపులా వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని యేసయ్య ఏం చేస్తున్నారు? 3.5 సంవత్సరంలో ఈ వాళ్ళు బయటికి తోసా ఆ పని ఇప్పుడు మొదలైంది. ఎందుకు? ఇంకొక పెద్ద కారణం మనం చూసాం దీని ముందే. చివరి రోజుల సందేశం మనం మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఈ 3.5 సంవత్సరంలోనే జరిగే సంఘటనలు అన్ని చూసుకుని చివరిలో ఇశ్రాయేలీయుల కన్నులు తెరవబడతాయి. ఇది ఎక్కడ చెప్పబడింది? దానియేలు 12వ అధ్యాయంలో. ఎక్కడుంది? దానియేలు 12వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ సమయంలో ఏ సమయంలో? మొదటి 3.5 సంవత్సరంలో ముగింపు వచ్చింది. రెండో 3.5 సంవత్సరంలో ప్రారంభం అవబోతుంది. యూదులు ఇంకా యేసయ్యను మెస్సయ్య రక్షకుడు నమ్మరు.
మరి ఎప్పుడు నమ్ముతారు? శ్రమల కాలం ముగింపుకు వచ్చిన తర్వాత అప్పుడు నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే ఇంకా వాళ్ళకి ఏ దారి లేకుండా పరిస్థితులు ఇంకా వాళ్ళ చేయించి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసయ్య రారాజు దిగుతాడు కదా, దిగే ముందు వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. యేసయ్య రావా అని చెప్పి ప్రార్థన, ఎందుకంటే వారి దారి లేవు. అప్పుడు ఆయన దిగి వస్తారు. దిగి వచ్చేటప్పుడు వారు ఎదురు చూసిన యేసయ్య రారు. వాళ్ళు ఎదురు చూసిన యేసయ్య ఎవరు? అంత్యక్రీస్తు లాంటి వాళ్ళు. అంటే భయంకరంగా అలా ఇంత ఆ హోదాలు ఉంటారు, ఈ హోదాలు ఉంటారు, పరిశీలన నుంచి వస్తారు, ఇంత సదుకీల నుంచి వస్తే భయంకరంగా ఉంటది. అర్థమైందా? మరి రారాజు దిగి వచ్చేటప్పుడు చూస్తారు, చూసేసి అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఏమని? ఈ యేసయ్యను, ఈ మెస్సయ్యను మనం సిలువల గురించి చెప్పాము అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు. ఎప్పుడది? 7వ శ్రమల కాలంలో ముగింపులో. అప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉండే వాళ్ళందరూ కూడా ఏమవుతారు తెలుసా? మారు మనసు పొంది కొత్త జన్మం ధరించుకుంటారు. అంటే మనం మారు మనసు పొంది వచ్చాం కదా, దాని తర్వాత ఇశ్రాయేలీయులు సంఘంలో ఒక భాగం అవుతారు. సంఘం ఎక్కడుంది ఇప్పుడు? ఈ సమయంలో ఎక్కడుంది? పరలోకంలో. ఇప్పుడు సంఘంలో వాళ్ళు కలిసిపోతారు. యేసయ్య వాళ్ళు కూడా వధువు అవుతారు. చాలా మంది ఇది అవుతుంది. ఎందుకంటే 7వ శ్రమల కాలం వచ్చిన తర్వాత ఇంకా రక్షణ ఉండదు కదా. మరి ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ఏమవుతారు? సంఘంలో ఒక భాగం అవుతారు. ఇప్పుడు 17 చదవండి, ప్రకటన 17. 7వ దూత పలుకు దినములలో, బాగా అర్థం చేసుకోండి, చదివేటప్పుడు మనకు అర్థం అవ్వాలి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఏమి సమాప్తమవుతుంట? దేవుని మర్మము. దీనే మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్ లో? మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటారు. చాలా ముఖ్యమైన వచనం, కొంచెం వినండి, బాగా స్ట్రాంగ్ గా వినండి. 7వ వచనం చూస్తే 7వ దూత, చదవండి. 7వ దూత పలుకు దినమున, చూడండి, ఇక్కడ 7వ దూత పలికినప్పుడు లేదు. ఇక్కడ 7వ దూత పలికేటప్పుడు లేదు, పలుకు దినములలో ఉంది. అంటే 7వ దూత బూర ఊదేటప్పుడు వెంటనే జరిగిపోయే సంఘటన కాదు. 7వ బూర ఊదిన తర్వాత కొంత సమయం తీసుకుంటుంది అని అర్థం. అంతే కదా? దినములలో అంటే ఏమర్థం కదా? కొంత సమయం తీసుకుంది. ఎంత సమయం? 7వ బూర ఊదిన తర్వాత ఎంత సమయం తీసుకుంటుంది జరిగే సంఘటనలన్నీ? హలో, 7వ శ్రమల కాలం కదా. 7వ శ్రమల కాలం 7వ బూర ఎప్పుడు ఊదబడుతుంది? మధ్యలో. అది ఊదిన వెంటనే 2వ 3.5 సంవత్సరములు. అంటే 7వ బూర పలిగిన ఆ రోజులలో అంటే 3.5 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? 3.5 సంవత్సరములు. ఎందుకంటే 7వ బూర ఊదిన తర్వాత ఇంకా 7 పాత్రలు తీర్పున్నాయి. అది 7వ బూరలో ఒక భాగమే. అర్థమైందా మీకు? అందుకని 7వ బూర మోహగానే వెంటనే జరిగిపోతుంది, అప్పుడే జరిగిపోతుంది కాదు. కొంత సమయం తీసుకుని, ఆ కొంత సమయం ఏంటంటే 3.5 సంవత్సరములు. ఇప్పుడు 7వ బూర ఊదగానే ఏమైంది? 7వ బూర ఊదగానే అక్కడ 2వ భాగం మొదలు వస్తుంది. మరి ఇప్పుడు 7వ బూర దేనికి సూచన అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. 2వ 3.5 సంవత్సరములు ప్రారంభముకు అదే సూచన, అదే ప్రారంభం. మరి 7వ బూర ఊదేది 2వ భాగంలో 3.5 సంవత్సరములు మొత్తానికి 7వ బూరనే. మరి 7వ బూరల పాత్రలు 7 పాత్రలు తిప్పుంది కదా, అది 7వ బూరకి భాగం. అంటే 7వ బూర రెండు విషయములు ఉంది. ఒకటి 2వ 3.5 సంవత్సరములకు ప్రారంభముగా అదే. మరి 2వ 3.5 సంవత్సరం ప్రారంభమైన తర్వాత 3.5 సంవత్సరములు, ఎందుకంటే దినంలో కలిసి ఉంది కదా, 3.5 సంవత్సరములు కూడా ఆ 7వ బూర తీర్పు ఉంది. అర్థమైందా మీకు? అర్థమైంది? అర్థం కదా? అర్థమైంది. మరి ఇప్పుడు చూస్తే మన ప్రకటన 11:15 మనం చదువుకున్నాం కదా. ప్రకటన 11:15 ఏం చదువుకున్నాం? సాతాను రాజ్యం వచ్చేసి యేసు ప్రభువు రాజ్యం అయింది వెంటనే అని మనం చూసాం కదా. మరి
వెంటనే జరిగిందా? హలో, వెంటనే జరిగిందా? వెంటనే జరగల. మరి ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ వచనం చెప్పిన రీతిలో ఏమవ్వాలి? సాతాను సంబంధులు వెంటనే బయటికి వెళ్ళిపోవాలి, యేసు వచ్చి పరిపాలన చేయాలి. మరి అది జరగల. ఎందుకు జరగల అని చూస్తే, ఇక్కడ సాతాన్ సంబంధులను బయటికి తోలే ఆ ప్రాసెస్ వెంటనే మొదలైంది. అర్థమైందా? 2-3 సంవత్సరంలో సాతాన్ సంబంధులు అందరినీ బయటికి తోలే ప్రాసెస్ ఉంది. ఆ ఎవిక్షన్ ప్రాసెస్ అంటారు, అది అక్కడే మొదలైపోయింది. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు 7వ వచనంలో దేవుని యొక్క ఏముంది? చివరిలో మర్మంలో దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చూసారా? దేవుని మర్మములు సమాప్తమైనదని చెప్పాను. అంటే మిస్టరీస్ ఆఫ్ గాడ్ వచ్చేసి ఏమైందంటే, మొత్తాన్ని మనకి చాలా మిస్టరీలు తెలుసు. ఈ మిస్టరీస్ అంటే దేవునికి సంబంధించిన మర్మములు అన్ని కూడా 2-3.5 సంవత్సరంలో అన్ని సమాప్తం, నెరవేర్పు వచ్చింది. అదే ఇక్కడ మాట్లాడేది. ఏముంది? నెరవేర్పుగా వచ్చింది. మరి ఇప్పుడు అన్ని నెరవేర్పుగా వచ్చింది అంటే, ముందు దేవుని మర్మములు ఏంటి? దేవుని మర్మములు ఏంటి అంటే దాని ఏమర్థం అంటే, దేవుని విమోచన ప్రణాళికలో ఏముంది? ద గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ అంటాం కదా. దేవుని విమోచన ప్రణాళికలో ఒక 3 వచనములు మనం మీరు తర్వాత చూసుకోండి, నేను చెప్తాను. రోమా 16:25-26, తర్వాత ఎఫీసులకు రాసిన పత్రిక 6:19, తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం. ఈ 3 కూడా చూస్తే దేవుడు విమోచన ప్రణాళికలో దానికి సంబంధించింది ఏముందో అది రాయబడి ఉంటది. మీరు తర్వాత చూసుకోవచ్చు. మరి దేవుని మర్మములు అని ఎందుకు అక్కడ చెప్పబడింది? అది దేని చెప్తుంది? దేవుని మర్మములు అంట. అది ఎవరికి ఇవ్వబడింది? దేవుని బిడ్డలను. తర్వాత ఎవరికి ఇవ్వబడింది? ప్రవక్తలను ఇవ్వబడింది. అది ఏమైందంట? సమాప్తమైందని చెప్పబడింది. అంటే 2-3 సంవత్సరంలో దేవుడు ఏదైతే మర్మములు అని బైబిల్ గ్రంథంలో పెట్టిన్నారో అవన్నీ కూడా ఏమవుతుంది? నెరవేర్పు వచ్చింది, అది సమాప్తమైంది అని ఇక్కడ చెప్పబడింది. మరి దేవుని మర్మములు ఏంటి కదా తెలుసుకోవాలి కదా. దేవుని మర్మములు ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, నేను చెప్తాను. దేవుని విమోచన ప్రణాళికలో దేవుని మర్మములు ఒకటి తర్వాత ఒకటి చెప్తా. మొదటి ఏం తీయద్దు, వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51 ఆ వచనంలో సంఘం ఎత్తబడతాయి అనే ఓ మర్మం అక్కడ రివీల్ అయింది. లేకపోతే మనకు ఎలా తెలుసు? అర్థమైందా మీకు? సంఘం ఎత్తబడతాయి అనే మర్మం అక్కడ చెప్పబడింది. రెండవది వచ్చేసి రోమా 11:25లో ఇశ్రాయేల్ జనాంగం కళ్ళు కప్పబడింది అనే మర్మం అక్కడ బయలుపడతాయి. రెండైందా? తర్వాత యేసు ప్రభు వారే ఎక్కడ చెప్పబడింది? ఎఫీసులకు రాసిన పత్రిక 5:31-32 అవసరంలో యేసు ప్రభు వారే సంఘంలో మూడరాయిగా ఉన్నారు, తలరాయిగా ఉన్నారు అనేది యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు సంఘంలో ఉన్నారు అనేది అదొక మర్మం, దేవుని మర్మం అక్కడ విప్పబడింది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 26-27 చదివితే అక్కడ యేసు ప్రభు వారు మనలో ఉన్నారు అనేది, యేసు ప్రభు వారు మనలో ఉన్నారు అనేది, క్రైస్ట్ ఇన్ us చెప్తారు కదా. నేను ద్రాక్షావళి మరి మీరు తీగలు మాట్లాడతారు కదా. అది యేసయ్య రూపంలో మనం ఉన్నాము అని చెప్పడానికి. తర్వాత ఇంకోటి పరలోక రాజ్యం సంబంధించిన ఆ మర్మం మత్తయి 13వ అధ్యాయంలో చెప్పుంటది. అది దేవుని యొక్క మర్మం, లేకపోతే మనకు తెలియదు. తర్వాత మనం దైవభక్తి కలిగి ఉండాలి, కలిగి ఉంటున్నాము అనేది ఇక్కడ మనకు 1 తిమోతి 3:16 అది ఒక మర్మం చెప్పబడి ఉంటది. అలాగే ఇప్పుడు కొంతమంది చూస్తే విశ్వాసులు అయి ఉంటారు, కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళకి ఇవన్నీ దేవుడు సంబంధించిన విషయాలు మనం పాటించాలి అనేది ఉండదు. దీని మిస్టరీ ఆఫ్ లాలెస్నెస్ అంటారు. అర్థమైందా? అది 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం. ఇప్పుడు చూస్తే ఇవన్నీ దేవుని మర్మములు ఎప్పుడు నెరవేర్పు వస్తాయి? సమాప్తం అవుతుంది 7 శ్రమల కాలంలో 2వ భాగంలో 2-3 సంవత్సరంలో
అది అవుతుంది. ఇవన్నీ కూడా దేవుని విమోచన ప్రణాళికలో ఆయన పెట్టిన ఈ విషయములన్నీ ఈ దేవుని మర్మములన్నీ కూడా అప్పుడు సమాప్తం. ఇవన్నీ కలిపితే, ఇప్పుడు మనం చెప్పింది అన్ని కలిపితే దేవుని యొక్క మొత్తానికి మిస్టరీ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మర్మములు అని మనం చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి చూడండి, మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 6వ వచనంలో ఆలస్యం లేదు, ఇంకా ఏమన్నారు, ఇంకా ఆలస్యం లేదన్నారు. మరి 7వ వచనంలో ఏం చెప్తున్నారు అర్థం చేసుకున్నారా? 6వ వచనంలో ఇంకా ఆలస్యం లేదు, 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే దేవుడు తన ప్రవక్తలకు తన బిడ్డలకు బయలుపరిచిన మర్మం ఉంది కదా, అది సమాప్తం అవుతుంది, నెరవేర్పు వస్తుంది అంటే అన్ని అయిపోయినట్టే కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా గట్టిగా చెప్తున్నారు, ఇంకా అస్సలు ఆలస్యం లేదు, ఇంకా అన్ని వెళ్ళిపోవాల్సిందే. అందుకే మనం ఏం చెప్తున్నామంటే దీని ముందు వచనం చదువుకున్నాం, ఏమని, సాతాను రాజ్యం వచ్చేసి యేసయ్య రాజ్యం వెంటనే అయిపోయింది చదివాం కదా 6వ వచనంలో. అందుకే అది దానికి అదన్నమాట. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఎందుకంటే ఈ 2-3 సంవత్సరంలోనే ఈ ప్రవచనంలో అన్ని ముగింపుకు వచ్చింది అని మాట్లాడుతున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి తెలుసుకున్నామంటే దానియేలు 12వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనములు చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి తీయండి, ఒకసారి గుర్తు చేసుకుందాం. దానియేలు 12వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనములు తీయండి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ళపైన ఆడుచుండు వాని చూసి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకుని నీటిపైన ఆడుచున్న మనిషి మాటను నేను వింటిని. ఎవరు వింటున్నారు? దానియేలు వింటున్నాడు. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపెత్తి నిత్య జీవి యగు వాని నామమును ఒట్టి పెట్టుకుని. అర్థమైంది అప్పుడు ఎవరు ఒట్టు పట్టుకున్నారు అంటే దేవుడి పైన ఒట్టు పట్టుకునేది ఎవరు? అది అర్థం చేసుకోవాలి. బలిష్ఠుడైన దేవదూత. ఇది ఎక్కడ చెప్పబడింది? ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంకా ఒక కాలము కాలములు అర్ధకాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరం, అర్ధకాలం అంటే 6 నెలలు, 3.5 సంవత్సరములు. పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట. పరిశుద్ధ జనము యొక్క ఎవరు? ఇశ్రాయేలీయులు. అర్థమైందా? ఎందుకంటే 2-3 సంవత్సరంలో ఇశ్రాయేలీలే ఉంటారు. పొలమును ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునని. సకల సంగతులు సమాప్తమైను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుంది. నా ఏలినవాడా ఎవరో దానియేలు అడుగుతున్నాడు. ఎవరి దగ్గర? దూత దగ్గర మాట్లాడుతున్నాడు. నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా. అంటే ఇప్పుడు వచ్చింది గేబ్రియల్, వేరెవరు కాదు. అర్థమైందా? చెప్పండి. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. గేబ్రియల్ ఏం చెప్తున్నాడు దానియేలు దగ్గర? దానియేలు, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కాదు, ఇది ఇప్పుడు బయలుపడాల్సిన విషయం కూడా కాదు. అందుకని నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో. మరి దీన్ని నువ్వేం చేయాలి? రాసి ముద్ర వేయాలి అని చెప్పింది. అదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనం ఏం చేసాం? ఆ బలిష్ఠుని దేవదూత చేత విప్పబడిన పుస్తకం ఉందే, ఆ పుస్తకం ఏ పుస్తకం అది? దానియేలు రాసి ముద్ర వేయబడిన ఆ పుస్తకం. అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడి దేవదూత ఏం చేస్తున్నారు? ఆ విప్పబడిన పుస్తకం అంటే అక్కడ ముద్ర వేయబడింది. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి విప్పబడింది. ఇప్పుడు దాంట్లో ఉండే న్యాయ తీర్పులన్నీ కూడా జరగవలసిందే. అది మనం తెలుసుకుంటే చాలు. తర్వాత ప్రకటన 10, 8, 9, 13 వచనం చదవండి.
అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకునమని చెప్పుట వింటిని నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము అది నీ కడుపుకు చేదుగాను చేదగును గాని నీ నోటికి తేనివలే మధురముగా ఉండెనని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనివలే మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. ఆమేన్. చూసారా, ఇది మీరు అలా తీసుకుంటే అర్థం కాదు, కానీ ఉపమాన రీతిలో చెప్పబడింది. ఇది ఏం చెప్పబడింది? ఉపమాన రీతిలో చెప్పబడింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ దేవదూత చేతిలో ఉండే పుస్తకం ఉంది కదా, అది ఏంటి? దేవుని యొక్క న్యాయ తీర్పు. అదే కదా ఎప్పుడు దానియేలు రోజుల్లో అది రాసి ముద్ర వేయబడింది. ఇప్పుడు దాన్ని తీసుకుని బలిష్ఠుడైన దేవతతో వచ్చి కుడికాలు సముద్రం పైననో ఎడమ కాలు భూమి పైన పెట్టి విప్పబడిన ఆ పుస్తకం, అంటే దానియేలు కాలంలో ముద్ర వేయబడింది, ఇప్పుడు విప్పబడింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఆయన దేవతతో చెప్తున్నాడు, దాన్ని తీసి నువ్వు తినివేయి అని చెప్పారు. తినేటప్పుడు ఎలా ఉంటదంట? నోటికి తీపుగా ఉంటది, మరి లోపల వెళ్తే నీకు చేదుగా ఉంటది అని ఇక్కడ చెప్పబడింది. అంటే పుస్తకం తినరు, వెళ్ళేటప్పుడు తీపుగా ఉండదు, లోపల వెళ్తే చేదు కూడా ఉండదు. మరి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఆ న్యాయ తీర్పు గురించి ఉపమాన రీతిలో చెప్పబడింది. న్యాయ తీర్పు ఏముంది అని చూస్తే, ఈ 3.5 సంవత్సరములలో అవ్వగానే దేవుని యొక్క పరిపాలన రాబోతుంది అనేది ఆయనకి తీయగా ఉంది. బాగుంది, దేవుడు రాబోతున్నారు, ఇన్ని సంవత్సరం నుంచి పడిన కష్టములు మనకు పోతుంది, దేవుడే వచ్చి మన పరిపాలన చేయబోతున్నారు అనేసి ఉంది. మరి అది లోపల వెళ్ళింది, అప్పుడు చేదుగా ఉంది అంటే దాన్ని ఏమర్థం అంటే, మరి ఈ 3.5 సంవత్సరంలో దేవుని బిడ్డలు ఏమవుతారు? ఎంతమంది చంపబడతారు తెలుసా? దేవుని బిడ్డలు ఎంతమంది చంపబడతారు తెలుసా? మరి దాన్ని డైజెస్ట్ చేసేటప్పుడు, దాన్ని జీర్ణం చేసేటప్పుడు, జీర్ణం అంటే ఈ విషయంలో ఆయన ధ్యానం చేసేటప్పుడు లోపల ఆయన ఏమవుతుంది? కడుపు చేదుగా అవుతుంది అని ఇక్కడ చెప్పబడింది. అంటే దాన్ని సరిగ్గా జీర్ణించలేడు కదా, ఎందుకంటే దేవుని బిడ్డలు చంపబడబోతున్నారు. ఎంతమంది ఎలా చంపబడుతున్నారు ఏం తెలియదు, అది అలా ఉపమాన రీతిలో చెప్పబడింది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దేవుడు వచ్చేసి సాతాన్ సంబంధులు అందరినీ ఏం చేస్తున్నాడు? లోకం నుంచి తోలివేయబోతున్నాడు. తోలివేయబోయేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, సాతాన్ వచ్చేసి 3.5 సంవత్సరంలో ఇశ్రాయేల్ పైన పడతాడు. ఎందుకు ఇశ్రాయేల్ జనాంగం పైన పడతాడంటే, ఆ ఇశ్రాయేల్ జనాంగం నుంచే యేసయ్య వచ్చాడు కాబట్టి. అర్థమైందా మీకు? ఇశ్రాయేల్ జనాంగం నుంచే యేసయ్య వచ్చాడు కాబట్టి ఆయన, మీకు 12వ అధ్యాయం ఉంటది, ఆ స్త్రీ అని ఒకటి రాయబడి ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేల్ పైన వాడు పడడానికి కారణం ఏంటి? వాళ్ళే యేసయ్యని తీసుకొచ్చారు, రక్షకుని తీసుకొచ్చారు అని చెప్పేసి వాళ్ళ పైన పడతాడు. పడది మాత్రం కాదు, వాడి ఉగ్రతను, సాతాను యొక్క ఉగ్రతను భయంకరంగా చూపిస్తాడు. అప్పుడే చూడండి, దేవుడు వచ్చేసి వీళ్ళని తోలివేసా అది ప్రారంభమైతే వీడేం చేస్తాడు తెలుసా? వీడేం చేస్తాడు? ఆలోచన చేస్తే, అంధీక్రీస్తు చంపబడి ఉంటాడు కదా, చంపబడిన అంధీక్రీస్తు ఒంటి పైన వెళ్ళిపోతాడు, వాడి శరీరం పైన వెళ్ళిపోయి మొత్తాన్ని వాడి అధికారం ఇచ్చి వాడి బతికించి లేపి, ఇంకా వాడు ఎంత శ్రమలు పట్టాలో అంత శ్రమలు పడతాడు. మధ్యలో అంధీక్రీస్తు చంపబడతాడు. అది మనకు వస్తే తర్వాత అప్పుడు మనం చూద్దాం. అది ఇప్పుడు అలా చేస్తాడు అనమాట. ఇప్పుడు దేవుని రాజ్యం వస్తుంది అనేది అపోస్తల యోహానుకు తీర్పుగా ఉంది. మరి సొంత జనులు ఇశ్రాయేలీయులు చంపబడతారనేటప్పుడు అది చేదుగా ఉంది అనేది ఇక్కడ రాయబడింది. 11 ప్రకటన 10:11 చదవండి. అప్పుడు వారు
నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషను మాట్లాడే వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవసింప నగత్యమని నాతో చెప్పాను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారంటే యోగాంతో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏదైతే జనుల గురించి, దేశాల గురించి, భాషల గురించి, తర్వాత రాజుల గురించి అన్ని రాయి. ఎందుకు రాయి అంటే ఇది ఎప్పుడు నెరవేర్పు వస్తుందో అప్పుడు అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, తెలుసుకుంటారు. నువ్వు రాయలేదంటే ఎలా తెలుసుకుంటారు? అందుకని మొత్తానికి రాసి వేసేటప్పుడు ఏమి జరుగుతుంది, 2-3 సంవత్సరంలో ఏమేమి జరుగుతుంది అనేది అక్కడ తెలియబడుతుంది. అన్నిటినీ రికార్డ్ చేయి అన్నాడు దేవుడు. అన్నిటినీ రికార్డ్ చేయి. ఎందుకంటే ఇది జరగబోయేటప్పుడు అందరికీ తెలియాలి. ఏసై ఏం చెప్తున్నారు, ఏసై ఎలా వస్తున్నారు, ఇవన్నీ ఏసై ఎలా చేయబోతున్నారు అన్ని కూడా తెలియాలి అని. ఇప్పుడు మనం ముగింపు వచ్చాం, అయిపోయింది. చివరి అంశం మాత్రం మీకు చెప్తాను. ఏంటి అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం వచ్చేసి 7 శ్రమల కాలంలో మధ్యలో ఉంది అని చెప్పాం కదా. దేని బట్టి చెప్తున్నాం అంటే ప్రకటన 10వ అధ్యాయం వచ్చేసి దానియేలు 12వ అధ్యాయం 2 ఒకటే. దీని చేతి దాని చదవాల్సిన అవసరం లేదు, దాని చేతి దీన్ని చదవాల్సిన. మరి దీనికి దాని 2 కలిపి చదివేటప్పుడు ఇక్కడ చెప్పబడని కొన్ని విషయంలో, అక్కడ చెప్పబడిన కొన్ని విషయంలో అన్ని కూడా మనకు కలిసి వస్తాయి. అందుకని ఆలోచన చేస్తే దానియేలు 12వ అధ్యాయంలో ముద్రింపబడిన ఆ చిన్న పుస్తకం ప్రకటన గ్రంథంలో బలిష్ఠుడైన దేవదూత విప్పిన పుస్తకం వస్తుంది. విప్పిన పుస్తకం వస్తుందంటే దాంట్లోనే దేవుడి యొక్క న్యాయ తీర్పులు ఇప్పుడు అమలుగా వస్తుంది. అది ఈ 2-3.5 సంవత్సరములు అని మనకి అర్థమైతే చాలు. దేవునికే మహిమ కలుగును గాక.